అంజలి చూద్దాం. ఏ అంజలి ఆగు. పట్టుకో ఆగంజలి. బావ, పట్టుకో. ఏయ్ పెద్ద పట్టుకుంటానన్నావు, ఇదేనా పట్టుకోవడం? పట్టుకున్నాగా. నువ్వు పట్టుకున్నావా, నేను దొరికానా? నువ్వేలే. సిటీలో పిజ్జా బర్గర్లు తింటే ఇలాగే ఉంటావు. అది పల్లెటూరులో రొట్టె రాగి సంకటి తిను, నాలా స్ట్రాంగ్ గా ఉంటావు. అవి తినకుండా కూడా స్ట్రాంగ్ గా ఉంటానుగా. ఎలానో నీ ముద్దుతో. ఛీ, ఓ బావా. ఏ ఆగు అంజలి, ఒక్క ముద్దివ్వా. బావా ఇవన్నీ పెళ్ళయ్యాకే. అంజలి అంజలి ప్లీజ్ అంజలి, ఎలాగూ పెళ్లి చేసుకునే వాళ్ళమే కదా. ఎవరైనా చూస్తారు బావా. ఎవ్వరు లేర్లే అంజలి. ప్లీజ్ బావా. అంజలి వద్దు బావా. ప్లీజ్ అంజలి. వెంకటాద్రి, వెంకటాద్రి, రే వెంకటాద్రి, వెంకటాద్రి, రే వెంకటాద్రి. దండాలయ్యా. నీ ఎదవ దండాలు ఎవరికి కావాలరా? నా డబ్బులు నాకు ఎప్పుడు ఇస్తావు? కొంచెం టైం ఇవ్వండి బాబు, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను బాబు. ఎన్నిసార్లు చెప్తావురా ఈ మాట? సిగ్గులేదా? అప్పిచ్చి 2 ఏళ్ళు అయింది, వడ్డీ కట్టి 6 నెలలు అయింది. ఇంకెప్పుడు ఇస్తావురా నా డబ్బు? అయ్యా పంటలు సరిగ్గా పండడం లేదయ్యా, లేకపోతే మీ డబ్బులు మీకు ఇచ్చేసేవాడిని. పంటలు సరిగ్గా పంటం లేదని తిండం మానేయలేదు కదా. రే డబ్బులు ఇచ్చేటప్పుడే చెప్పా నేను మంచోని కాదని. అయ్యా అంత మాట అనకండి అయ్యా, 4 రోజులు గడువిస్తే తప్పకుండా ఇచ్చేస్తాను బాబు. సరే నువ్వన్నట్టే చేద్దాం. నా డబ్బు నాకు ఇచ్చేయి, నీ ఇల్లు నువ్వు తీసుకో. అప్పటిదాకా ఈ ఇల్లు నా దగ్గరే ఉంటది. రేయ్ తాళం వేరా. ఓకే సార్. అయ్యా అయ్యా మీ మనసు మార్చుకోండి అయ్యా. అదంతా కుదరదో బాబు. బాబు మేము చెప్పేది బాబు. కుదరదో. ఇదిగోండి సార్. అయ్యా అయ్యా. మీరే అలాగంటే అలాగయ్యా, కొంచెం గడువిస్తే. గడువిస్తే నువ్వు కట్టేస్తావారా? చెప్పరా. ఆవ కట్టకపోతే నువ్వు కడతావా? ఇది మాత్రం ఒప్పుకోరు. సలహాలు మాత్రం బాగా ఇస్తారు. కొంచెం టైం ఇప్పిస్తారా అని. అయ్యా సంవత్సరంలోగా నా కొడుకు చదువు అయిపోతుంది, వాడికి ఉద్యోగం రాగానే మొత్తం మీ డబ్బులన్నీ కట్టేస్తానయ్యా. నువ్వేమో వీడేదో చదివి ఉద్ధరిస్తాడని నా దగ్గర డబ్బులు తీసుకున్నావు. వీడేమో అమ్మాయిని వెంటేసుకొని ఊరంతా తిరుగుతున్నాడు. రాయ్ మాటలు మర్యాదగా రాని. ఏంట్రా చేయలేస్తోంది? రేయ్, ఏంట్రా ఆగు. అయ్యా మీరేం అనుకోకండి, కొంచెం గడువిస్తే నేనే మీ డబ్బులు కట్టేస్తాను. అవునయ్యా, లేదంటే నేనైనా ఇస్తానయ్యా. లేదంటే దీన్ని తీసుకెళ్తా. రాయ్ బాబు. డబ్బు తీసుకున్నప్పుడు ఉండదా? రాయ్ నోరు మీరా నువ్వు. బాబు వీడి మాటలేం పట్టించుకోకండి బాబు. బాబు బాబు ఆయన కాన్ఫిడెంట్ గా ఇచ్చేస్తానని చెప్తున్నారుగా, ఇంకెందుకురా భయపడుతున్నారు? అవన్నీ ఎందుకులే బాబు, ఒక వారం రోజులు గడివిస్తే నేనే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. వారం ఎందుకులే, 15 రోజులు తీసుకో. ఆలోగా ఇవ్వకపోతే 16వ రోజు ఫైనల్ మొత్తం ఇచ్చినా నేను తీసుకోను. ఈ ఇల్లు జప్తు చేస్తా. మాట తప్పినందుకు నీ నాలుక కోస్తా. నా సంగతి నీకు తెలుసుగా. ఇదిగో తాళం తీసుకో. బావా, అంత డబ్బు 15 రోజుల్లో ఎక్కడి నుంచి తెస్తావు బావా?
పొలం అమ్మకానికి పెడతాన్రా. ఏంటి బావా, అతని అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా? లేదంజలి, నాన్నకి ఎలా హెల్ప్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. నాన్నకి హెల్ప్ చేయాలంటే నువ్వు చేయాల్సింది ఇలా ఆలోచించడం కాదు, బాగా చదువుకో బావా. అప్పుడు అన్ని సమస్యలు తీరిపోతాయి. ఏంటి బావా, ధనరాజ్కి ఇవ్వాల్సిన డబ్బులు సర్దుబాటు అయ్యాయా? లేదు బావా, పొలం అమ్మకానికి పెట్టావు కదా బావా. పొలం కొనడానికి వచ్చిన వాళ్ళు అడ్వాన్స్ మాత్రమే ఇచ్చి 5 నెలల తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకుంటా అంటున్నారు. డబ్బంతా అప్పుడే ఇస్తామంటున్నారు. మనకు ఆ ధనరాజ్ గారు గడువిచ్చింది 15 రోజులే కదా అన్నయ్య. అదేనమ్మా నేను ఆలోచిస్తున్నాను. పోనీ గోపిని చదువు మానేసి ఏదైనా ఉద్యోగం చేసుకోమని చెప్పొచ్చు కదా బావా, తను నీకు సహాయం చేసినట్టు ఉంటుంది. వద్దు బావా, వాడు బాగా చదువుకోవాలి, వాడు అనుకున్నది సాధించాలి. దానికోసమే నేను ఇదంతా చేస్తున్నాను. నా వల్ల వాడి జీవితం పాడవకూడదు. నాన్న నాన్న చెప్పండి నాన్న. గోపి, పొలం డబ్బులు వచ్చేసారా? ఆ ధనరాజు బాకీ మొత్తం కట్టేద్దాం. నిజంగానా? నేనే వద్దాం అనుకున్నాను రా, కానీ మావయ్య అంజలిని తీసుకుని అక్కడికే వస్తున్నాడు. ఎందుకు నాన్న? దానికేవో పరీక్షలు ఉన్నాయంట్రా, 2 రోజులు అక్కడే ఉంటారంట. మరి మీరు కూడా రావచ్చు కదా నాన్న. ఇద్దరం వస్తే ఇక్కడ పనులు ఎవరు చూస్తారా? పైగా కమలత్త ఆరోగ్యం అంత బాగాలేదు, అందుకే మామయ్య వస్తున్నాడు. రేపు ఉదయం ఫస్ట్ బస్కి ఎక్కుతారు. నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళి వాళ్ళని కలు. సరే నాన్న. మావయ్య మీరా? ఆ, రండి రండి రండి. అంజలి బాగున్నావా? ప్రయాణం ఎలా సాగింది మావయ్య? బానే జరిగింది. రండి కూర్చోండి. భలే ఉంది బావా నీరు. ఇంత పెద్దిల్లు నీ ఒక్కడికే ఎందుకు అల్లుడు? లేదు మావయ్య, నాతో పాటు ఇంకో 4 కుర్రాళ్ళు ఉంటున్నారు. అవునా? అందరం కలిసి రెంట్ కట్టుకుంటున్నాం. మరి వాళ్ళేర్రా? మీరు వస్తున్నారని తెలిసి వాళ్ళని 2 రోజులు వేరే ఫ్రెండ్ రూమ్కి పంపించాను. ఎందుకు బావా, పాపం వాళ్ళకి ఇబ్బంది కదా. ఏం కాదులే గాని, నీకు కాఫీ పెట్టడం వచ్చా? బావా అయితే నాకు మావయ్యకి మంచి కాఫీ పెట్టు. ఓకే, కిచెన్ ఎక్కడా? అదిగో అక్కడ. కూర్చోండి మావయ్య. మీ నాన్న ఈ డబ్బులు పంపించాడ్రా? నాకు ఫోన్ చేసి చెప్పారు మావయ్య. సరే, ముందు వాడికి ఫోన్ చేసి మేం డబ్బు తెచ్చాం, ఎప్పుడు ఎక్కడ ఇవ్వాలో కనుక్కో. తర్వాత చేద్దాంలే మావయ్య. ముందు నువ్వు ఫోన్ చేయరా. మావయ్య రింగ్ అవుతుంది కానీ తను తీయట్లేదు. ఈసారి లిఫ్ట్ చేస్తాడో మళ్ళీ ట్రై చేయరా. సరే మావయ్య. మళ్ళీ అదే రిపీట్ అయింది మావయ్య. రింగ్ అవుతుంది, తీయట్లేదు. మళ్ళీ చేయరా. మళ్ళీ ట్రై చేస్తానులే మావయ్య. అంజలి, నువ్వు త్వరగా రెడీ అయితే నేను ఎగ్జామ్కి తీసుకెళ్తా. 5 నిమిషాల్లో రెడీ అవుతా బావా. మావయ్య తను లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ ఇంకోసారి ట్రై చేయరా నువ్వు. ఎవడ్రా నువ్వు? కట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు. సార్ నేను గోపాల్ అండి, వెంకటాద్రి గారి అబ్బాయిని. అయితే నన్నేం చేయమంటావు? సార్ మీరు ధనరాజు గారేనా? అవును. మా నాన్న మీకు డబ్బులు ఇవ్వమని పంపించారు. అవి ఎక్కడికి తీసుకురమ్మంటారు? నేనిప్పుడు బిజీగా ఉన్నాను, రేపు ఫోన్ చేస్తా. సార్ అది కాదు సార్, మీరు అడ్రస్ చెప్తే నేను వస్తాను సార్.
అరే నేను చెప్పేది విను ఫస్ట్. రేపు నేను ఫోన్ చేస్తాను, అక్కడికి వచ్చిద్దు గాని. మీ డబ్బులు మీకు ఇచ్చేస్తే ఒక పని అయిపోద్ది కదా సార్. అరే సాలే, నేను చెప్తున్నానా, నోరు మూసుకొని రేపు మాకు ఫోన్ చేయి. అమ్మయ్యా, పోలీసుల నుంచి తప్పించుకున్నా. సార్ మీరు ఎందుకు ఫాలో అవుతున్నామో తెలియకుండానే పారిపోతున్నారు నువ్వు. నేనేం తప్పు చేశాను సార్? ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువగానే వడ్డీకిచ్చి అప్పు తిరిగి ఇవ్వకపోతే ఆస్తులు పొలాలు లాక్కుంటావారా? స్టేషన్ నడో. సార్, కానిస్టేబుల్స్ నడో. అరే గోపాల్గా, నీ వల్లేరా ఇదంతా. హాల్ టికెట్ పెట్టుకున్నావు కదా. అన్ని దీనిలో పెట్టుకున్నాను. పదా మరి. అల్లుడు అల్లుడు, ఏం మావయ్య? రేయ్ నువ్వు ఆ ధనరాజ్కి ఫోన్ చేయడం మర్చిపోకు. అబ్బా నేను చేస్తాను మావయ్య, ముందు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను తీసుకుంటానులే కానీ నువ్వు ఫోన్ చేయడం మర్చిపోకు. చేస్తాను మావయ్య, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సర్లే వెళ్ళండి. సరే మావయ్య, వెళ్ళొస్తాను. వెళ్ళండి. బావా, కొత్త బైక్ కొన్నావా? అంత సీన్ లేదులే. ఉండేది ఇక్కడేనారా? బయటకు వచ్చాక నీ పని చెప్తా. ఏమ్మా ఎలా రాసావు ఎగ్జామ్? చాలా బాగా రాశాను నాన్న. మావయ్య, అంజలికి ర్యాంక్ గ్యారంటీ. నెక్స్ట్ కాలేజీలో జాయిన్ చేయడానికి డబ్బులు రెడీ చేసుకోండి. నాన్న, నేను ఫ్రెష్ అప్ అయ్యేస్తా. ఆ, హలో బావా. రేపు పొలం సర్వే కోసం ఆఫీసర్లు వస్తున్నారు. నువ్వు కూడా తప్పకుండా ఉండాలంట. మరి ఎలా బావా? నేను ఇక్కడ ఉండిపోయానుగా. అయితే ఏంటి బావా, లాస్ట్ బస్ ఎక్కొచ్చాయి. నువ్వు లేకపోతే మనకొచ్చే లోన్లు రావట. మరి అమ్మాయి? ఓపీ ఉన్నాడు కదా బావా, వాడే పరీక్ష రాయించి తీసుకొస్తాడు. నువ్వు ముందు బయలుదేరుతున్నావు కదా. సరే బావా, నేను ఇప్పుడే బయలుదేరతాను. సరే బావా. ఎవరు మావయ్య? మీ నాన్నరా, నన్ను వెంటనే రమ్మంటున్నాడు. ఏ అంత అర్జెంట్ ఏంటి? సర్వే కోసం ఎవరో ఆఫీసర్లు వస్తున్నారంట, నేను వెళ్ళాలి. నాన్న ఉన్నాడు కదా మావయ్య, తను చూసుకుంటాడు లేదంతా. మీ నాన్న ఒక్కడి వల్ల కాదురా, మీ అత్తయ్యకి కూడా బాగోలేదు ఒంట్లో. నేను వెళ్తాను. ఎగ్జామ్ అంజలితో నువ్వు రాయించి ఆ డబ్బులు కూడా నువ్వు వాడికి ఇచ్చేసాయి. సరే మావయ్య. జాగ్రత్తమ్మా, నేను వెళ్ళొస్తాను. అలాగే నాన్న. పదలుడు. అంజలి, తలుపేసుకో. బావా, నాన్న వెళ్ళిపోయాడా? బస్ ఎక్కించి వచ్చాను. వదులు బావా. నేను వదలనుగా. వదులు బావా ప్లీజ్. చెప్పాను కదా, ఇవన్నీ పెళ్ళయ్యాకే. ఒక్కసారి అంజలి. నాకు రేపు ఎగ్జామ్ ఉంది బావా, చదువుకొని ప్లీజ్. అయితే నాకు ఒక ముద్ది వదిలేస్తా. బావా ప్లీజ్ అంజలి. చెప్పు, నువ్విస్తావా నన్ను ఇవ్వమంటావా? బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు.
వెంకటాద్రి అంటే ఎవరు? నేనే సార్. రాఘవయ్య? ఇతనే సార్, ఏమైంది మా సార్? బావ. గోపాల్, అంజలి వాళ్ళు మీ పిల్లలేనా? అవును సార్, మా పిల్లలే. మా పిల్లలే. ఏమైంది సార్ వాళ్ళకి? ఈ రోజు ఉదయం సిటీ బయట వాళ్ళ బాడీస్ దొరికాయి. అమ్మా అంజలి, అమ్మా, అమ్మా అంజలి. ఎలా ఉందమ్మా అంజలికి? ప్రస్తుతం పర్వాలేదు సార్, కాకపోతే స్పృహ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా చూడమ్మా, మీ అమ్మాయికి ఏం కాదు, మీరు కాసేపు రిలాక్స్ అవ్వండి. డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారు? లోపల ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. ఓ గంటలో మీరు కలవచ్చు. గోపాల్ ఎక్కడున్నాడు? రండి సార్, చూపిస్తాను. పదండమ్మా. రే గోపాల్, గోపాల్, అల్లుడు, ఏంట్రా గోపాల్ ఇదంతా? ఏమైందిరా అసలు? ఏమైందిరా గోపాల్? ఏమైందిరా? సార్, కాసేపు అయితే స్పృహ వస్తుంది. పేషెంట్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకండి ప్లీజ్ అలాగే సార్. అమ్మా. అసలు ఏం జరిగిందిరా గోపి? అంజలి చావు బతుకుల మధ్య పోరాడుతుందిరా. చెప్పు గోపాల్, అసలు ఏం జరిగింది? ఎవరు మిమ్మల్ని ఇలా చేసింది? నువ్వెవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నిజమేంటో చెప్పు. చెప్తాను సార్. అంజలికి ఎగ్జామ్ అయిపోగానే మేము బయటికి వెళ్ళాం సార్. ఆటో, కృష్ణకాంత్ పార్క్ వస్తావా? వస్తాను సార్. అంజలి రా. కృష్ణానగర్. ఎక్కు. నాకు వీళ్ళని చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది బావా. సిటీలో ఇవన్నీ మామూలే అంజలి. నాకెందుకో చాలా టెన్షన్గా ఉంది బావా, ప్లీజ్. ఎందుకు అంజలి? నేనున్నాను కదా. మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? భయ్యా, ఏంటి మెయిన్ రోడ్ నుంచి కాకుండా ఎలా వెళ్తున్నావు? సార్, మెయిన్ రోడ్డు రిపేర్లో ఉంది. నాకు అనుమానంగా ఉంది బావా, ఎందుకు భయంగా కూడా ఉంది. మనం దిగి ఇంకొక ఆటోకి వెళ్దాం బావా. సరే అలాగే అంజలి. బాబు ఆటో ఆపు. అలాగే సార్. ఎంతైంది? పోరా. వదలకుండా కూర్చో. ఏయ్, అంజలి ఏయ్, ఆపండిరా. రేయ్, ఆటో ఆపరా. ఏయ్, పోయినారు. అంజలి రే వదిలేయండిరా. ఏయ్, దిగు, దిగవే. రేయ్ అంజలి, ఏయ్, రేయ్ ఏం చేయకండి రా. రేయ్ వదలండి రా అంజలి. రేయ్ ఏయ్, రేయ్. అది సార్ జరిగింది. వాళ్ళ గుర్తులేమన్నా చెప్పగలవా గోపాల్? మొహాలకి కర్చీఫ్లు కట్టుకొని ఉన్నారు సార్. నేను గుర్తుపట్టలేకపోయాను సార్. నువ్వు రెస్ట్ తీసుకో, నీకేం భయం లేదు. గోపి, సిటీలో ఆ నలుగురు అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.
24 గంటలు తిరిగేలోగా ఆ నలుగురు ఇడియట్స్ని మనం పట్టుకోవాలి. షూర్ సార్. వెంటనే మన వాళ్ళందరినీ మఫ్టీలో సిటీ అంతా గాలించమని చెప్పండి. అనుమానం వచ్చిన ప్రతి కుర్రాన్ని కస్టడీలోకి తీసుకోండి. Yes, సార్. మీరిద్దరూ వీళ్ళని కొట్టిపడేసిన ఏరియాలో ఎంక్వైరీ చేయండి. అలాగే సార్. నమస్కారం సార్. ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? ఏయ్, ఏ ఏరియా నీది? ఇదే ఏరియా సార్. నీ లైసెన్స్ ఏది? ఎందుకు సార్? ఎక్కడుంది? ఇంకేమున్నాయో చూడు. ఆ వైట్ బిల్డింగ్ లో ఎవరెవరు ఉంటారు? తెలీదు సార్. ఇక్కడ ఎవరైనా నలుగురు కుర్రాలు తిరగడం చూసావా? చూడలేదు సార్. సరే, ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి చెప్పు. అలాగే సార్. సరేనా? ఓకే సార్. అవి చెయ్యి. సెక్యూరిటీ సార్ నమస్తే సార్. గేట్ తీ. సార్ ఏంటి సార్? ఇక్కడ ఒక అమ్మాయి పైన రేప్ అటెంప్ట్ జరిగింది. దాని తాలూకా డీటెయిల్స్ ఏమైనా తెలుసా? నాకేం తెలియదు సార్. నిజం చెప్తావా లేక స్టేషన్ తీసుకెళ్ళమంటావా? సార్ నిజంగా నాకేం తెలియదు సార్. ఆ నలుగురు కుర్రాళ్ళు ఇక్కడి నుంచి వచ్చారని మా ఎంక్వైరీలో తేలింది. నిజం చెప్పు. నేను ఇలా కాదురా, స్టేషన్ తీసుకెళ్ళి 4 తగిలిస్తే అప్పుడు చెప్తావు. పదరా స్టేషన్కి. సార్ చెప్తాను సార్. ఆ నలుగురు కుర్రాళ్ళు రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటారు సార్. వచ్చి కాసేపు పేకాడి తాగి అప్పుడప్పుడు అమ్మాయిలు కూడా తెచ్చుకుంటారు సార్. ఈసారి వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయి. ఈ నెంబర్కి ఫోన్ చేయి. అలాగే సార్. ఓకే. హలో సార్, నేను సార్ రాజుని మాట్లాడుతున్నాను. 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 రేయ్, మొన్న ఒక అమ్మాయి అబ్బాయి మీద రేప్ అండ్ మర్డర్ అటెంప్ట్ చేసింది మీరే కదా? సార్ మాకేం తెలియదు సార్. రేయ్, సార్ చెప్తాను సార్. చెప్తావా లేదా? సార్, కొట్టొద్దు సార్. నిజం చెప్తాను సార్. చెప్పు. అది సార్ జరిగింది. రాస్కల్స్, ఎంత పని చేస్తారా మీరు? చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఇలా ప్యాక్ ఆడుతూ తాగి తందనలాడుతున్నారా మీరు? అడిగేవాళ్ళు ఎవరు లేరని ఇలాంటి వెధవేషాలు వేస్తున్నారా? కానిస్టేబుల్స్, పదండి రా. పద. పదండి. మూవ్. పదండి. మిస్టర్ గోపాల్, ఎలా ఉంది? ఐ థింక్ యూఆర్ ఆల్ రైట్. నీ మీద అటాక్ చేసిన కుర్రాళ్ళని పట్టుకున్నాం. వాళ్ళు జరిగిందంతా చెప్పి తప్పు ఒప్పుకున్నారు. అయితే నీకు గుడ్ న్యూస్. మీ మరదలు అంజలికి స్పృహ వచ్చింది. ఆమె ఎదుట ఈ నలుగురు కుర్రాళ్ళని నిలబెడితే ఆమె వాళ్ళని గుర్తుపడుతుంది. అందుకే రేపు వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తున్నాం. ఓకే గోపాల్, రేపు మార్నింగ్ వస్తాను. సరే సార్. హలో, బయలుదేరుతున్నాను. ఓకే ఓకే. అంజలి,
దరిద్రుడు. రేపు వస్తానన్న ఎస్ఐ ఈరోజు వచ్చాడంటే షాక్ అయ్యావు కదా. అసలు ఏం జరిగిందో మీ ఫ్రెండ్స్ అంతా చెప్పారు, కానీ నేను నమ్మలేకపోయాను. నేనే నమ్మలేనప్పుడు ఇక మీ వాళ్ళు ఎలా నమ్ముతారు? డబ్బు కమ్ముడిపోయి నేనే నీ మీద నేరం మోపానంటారు. చూశారుగా మీ కొడుకు నిర్వాకం. రేయ్, ఏం చేసావురా? ఏం జరుగుతోంది? నేనేం చేయలేదు అన్న, నాకేం తెలీదు. ఇంత జరిగిన తర్వాత కూడా మబ్బి పెట్టాలని చూస్తున్నావా గోపాల్? కానిస్టేబుల్స్, ఎస్ సార్. ఆ నలుగురిని తీసుకురండి. అలాగే సార్. ఇప్పుడైనా నిజమేంటో చెప్తావా మిస్టర్ గోపాల్? రే పాపిష్టి వెధవా, ఏం జరిగిందో చెప్పరా? చెప్తాను నాన్న, చెప్తాను. చెప్పరా? హాయ్ హాయ్ రా మామా. హౌ ఆర్ యు రా? ఏరా, మొత్తం సెలెక్ట్ చేసావా? హాయ్ రా మామా. రేయ్, అప్పుడే యా, సెట్ యా, చేసా యా. చూడండి రా. హాయ్ రా, అన్నీ తెచ్చుకున్నాం కదా, రండి రండి. రెడీ చేయండి. రే కార్డ్స్ తెచ్చారు కదా? తెచ్చాను రా, ఇదిగో చూడు. కమాన్ కమాన్, రెడీ చేయండి. సూపర్ రా. రే ఎవరై ఉంటారా? ఎవరై ఉంటారా? ఏమోరా. రే కొంపదీసి ఓనర్ కాదు కదా. రే రే అన్ని లోపల పెట్టేయండి. ఏంటి అంకుల్ ఇలా వచ్చారు? ఏంట్రా ఏంట్రా ఏం చేస్తున్నారు? బుద్ధిగా చదువుకుంటున్నారా? కంబైన్డ్ స్టడీస్ అంకుల్. అవునా? ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి? ఆల్రెడీ మొదలయ్యాయి. రేపు ఏం ఎగ్జామ్? కంప్యూటర్స్. హిస్టరీ. సైన్స్. ఏంట్రా రేపు ఏ ఎగ్జాము? అంటే అంకుల్ అది కంప్యూటర్స్. కంప్యూటర్స్ అంకుల్. ఓకే ఓకే ఓకే, బుద్ధిగా చదువుకోండి. సరే అంకుల్. ఓకే అంకుల్. ఆ. రేయ్, గుర్తుందారా మీకు? తీసేయరా. Cheers. ఎరా మొదలు పెడదామా? ఎంత పందెం? ఎంతైనా ఓకే. 5,000 రా. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావురా? నీకు డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ నేనున్నాను కదా. అబ్బా, వాడంటే ఎంత నమ్మకం రా నీకు? వాడే కదరా మీ అందరి దగ్గర డబ్బులు గెలుచుకుని మళ్ళీ నాకు ఇచ్చేది. నువ్వెంత గెలుస్తావో నేను చూస్తాను. చూద్దాం రా. సరే. షోరా. వారిని ఇంతలోనేనా? ఆ పెట్టుబడి అంతా వీడే పెట్టేవాడు నాన్న. రూమ్ కూడా అందరం కలిసే తీసుకున్నాం. అలా సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. రే అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను. ఏంట్రా? రేపు మా మావయ్యలు వస్తున్నారా. మీ మామయ్య వస్తే మనకేంట్రా? ఈ 2 రోజులు మన ప్యాకాట దుకాణం బంద్. ఓరు నాయను, కొంప ముంచావు కదరా. ఇప్పుడు ఎలా? ఏముందిరా, 2 రోజుల ఆట ఇప్పుడే ఆడదాం. అయితే ఓకే. తెల్లవారే వరకు. అయితే ఓకే. ఓకే. ఓకే వేయండి. ఆ రోజు ఉదయం మావయ్య అంజలి వచ్చారు. సాయంత్రానికి మావయ్య వెళ్ళిపోవడంతో ఎవరై ఉంటారు? ఎవరై ఉంటారు బావా? నేను చూస్తానులే గాని నువ్వు ఒక పని చెయ్యి, వెళ్ళు. నేను చెప్పే వరకు తలుపు తీసుకుని బయటికి రావద్దు. ఏమైంది బావా? ముందు నేను చెప్పినట్టు చెయ్యి. పద వెళ్ళు. నేను చెప్పే వరకు రావద్దు. కొంపదీసి వెళ్ళు. మళ్ళీ వచ్చారా ఏంటి?
హాయ్. హాయ్ రా. హాయ్ రా మామ. అదేంట్రా మీరు వచ్చారు? అరే ఏంట్రా డోర్ తెరవడానికి ఎంతసేపా? ఏం లేదురా, నేను లోపల ఉన్నాను. ఏం చేయాలరా అలవాటైన బతుకులు. రే ఏంట్రా మీరు? లోపల మావయ్య పడుకున్నారు. లోపల మీ మామయ్య పడుకుంటాలేరా, మనం సైలెంట్ గా ఆడుకుందాం. రే రారా. అరే మామ నువ్వేం టెన్షన్ పడకరా. మావయ్య ఎక్కడ చూస్తారో అని భయం వేస్తుందిరా. ఏమీ అవదలేరా, ఊరికే భయపడకు. ఏంట్రా ఎందుకు టెన్షన్ పడుతున్నా? నేనున్నాగా. అది కాదురా మామ, అది మావయ్య లేస్తే. ఊరుకోరా. నువ్వెళ్ళి జో కొట్టరా. రే మా మావయ్య లేచినట్టున్నారా. రే మీరు వెళ్ళిపోండి. రే ఎందుకురా, ఓనర్ని మాయ చేసినట్టు మాయ చేసేద్దాం. లొకేషన్ చేంజ్. బావా బావా రే మామయ్య అన్నావు, అమ్మాయిలా ఉందే. బావా రే నువ్వు కూర్చో, నేను తీస్తాను. బావా బావా వీళ్ళంతా ఎవరు? నీకు ముందే చెప్పాను కదా, నేను చెప్పేంత వరకు రావద్దని. ఆ సంగతి అటంచు బావా. వీళ్ళంతా ఎవరు? ఇక్కడేం చేస్తున్నారు? వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అంజలి. చదువుకోవడానికి వచ్చామండి. చదువుకునేది బుక్సా పేకలా? పేకలు ఎక్కడున్నాయి చూడండి. మరి ఇవేంటి? ఇవి పుస్తకాలా? నేనేం మావయ్యకి చెప్పనులే. అయినా స్టూడెంట్స్ అంటే ఇలాగే ఉండాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం? ఎస్ యు ఆర్ రైట్. కానీ మీ పేరు? అంజలి. హాయ్ అంజలి. హాయ్. హాయ్ అంజలి. హాయ్. హాయ్ అంజలి. హలో. హాయ్. హాయ్. ఓకే మీరు కంటిన్యూ చేయండి, నేను రూమ్ లోకి వెళ్తాను. ఎంజాయ్. అలా మేము ఎప్పుడులాగే కలిసి ఎంజాయ్ చేస్తున్నాం. అలా అనుకోకుండా ఒక రోజు షో. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నేను పెడుతున్నానుగా, నువ్వు వాడు. షో. షిట్. ఇంకా ఆపేద్దాంరా. ఈరోజు నా హ్యాండ్ అస్సలు బాగోలేదు. నువ్వెందుకురా కంగారు పడుతున్నావు? సరే లాస్ట్ అండ్ ఫైనల్ 50-50 ఓకేనా? ఓకేరా. ఓకే మామ. మా ఇద్దరిది 1,00,000. మామ ఆడు మామ, ఈ దెబ్బతో తాడో పేడో తేలిపోవాలి. సరేరా.
ఎంత పోయాయిరా? 1,50,000 రా. నీకేమైనా పిచ్చారా? రే, వాడు డబ్బులు వాడికి ఇచ్చారా? చూడు తమ్ముడు, తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. అది మాత్రం ఎప్పుడు మర్చిపోను. రే, బాధపడుతున్నావురా? అవునరా, నా బాధ అంతా నీ గురించే. నా గురించా? అవునరా, నువ్వు ఆ ధనరాజు గారికి ఏం సమాధానం చెప్తావా అని. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునరా, ఇప్పుడు నువ్వు ఆడిన డబ్బులు నావి కావురా, నీవే. ధనరాజుకి ఇవ్వడానికి మీ నాన్న పంపాడు. నీ అబ్బా ఎంత పనిచేశారా? రేయ్ ఆగరా, కూర్చోరా. నీ అబ్బా ఎప్పుడు తీసావురా డబ్బులు? అరే, రోజు వచ్చే ఫ్లాట్ రా, ఎక్కడేముందో నాకు తెలీదారా? ఇలా కూర్చుంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఏదో ఒకటి చేయండి. రే, ఇలాగే కూర్చుంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వడం కష్టం రా. ఏంట్రా చేసేది? గెలిచిన డబ్బులు తిరిగి ఇవ్వడానికి నేనేమైనా పిచ్చానా? అది కాదురా. ఏది కాదురా? నేను చాలాసార్లు వేలలో ఓడిపోయాను. నేనేమైనా అడిగానా? అడిగినా మీరేమైనా ఇచ్చేవారా? కానీ వాడికి లైఫ్ అండ్ డెత్ సమస్యరా. వాడు డబ్బులు కనుక ఇవ్వకపోతే ఆ ధనరాజు గాడు వీళ్ళ నాన్ననో ఏదోటి చేసేస్తారా. రే, ఈసారికి వాడి డబ్బులు. రేయ్ మాటలు లేవురా. గేమ్ నాకు వాడికే. కానీ ఇది మాత్రం మన మధ్య ఉండాలిరా. ఒక్క సొల్యూషన్ చెప్తాను, కానీ వాడు నాతో గొడవ పడకూడదు. సర్లే గాని ముందేంటో చెప్పరా. అది చెప్పాల్సింది గోపాల్. చెప్పరా ఏంటి? మళ్ళీ పేక ఆడదాం. అవును, నీకెంత పోయిందో అంత పెట్టే ఆడదాం. గెలిస్తే నీ ప్రాబ్లం సాల్వ్. రై, అసలే వాడి హ్యాండ్ వాళ్ళ బాలేదు. మళ్ళీ ఓడిపోతే? ఓడినా వాడి డబ్బులు వాడికే ఇస్తా. కానీ వాడు మాత్రం కాకపోతే ఒక్క గంట వాడి మరదలు అంజలిని నాకు వదిలేయాలి. రాయ్, ఏం కూసారా? నాకు వీడి మీద చాలా కోపం వచ్చింది నాన్న. వీడిని కుట్టాను కూడా, సర్ది చెప్పాను. వేరే మార్గం లేదని చెప్పాడు. డబ్బు కట్టకపోతే వాడు ఊరుకోడు. ఆ విషయం తెలిస్తే మీరు బతకరు. ఏం చేయాలో అర్థం కాలేదు నాన్న. ఇంకో దారి లేదనిపించింది, అందుకే తెగించాను. షో అంజలిని బయటికి తీసుకెళ్లేటట్టు తీసుకెళ్ళాను నాన్న. ముందు ప్లాన్ లో భాగంగానే ఆటోలో ఒక్కొక్క ప్లేస్ లో వీళ్ళు ఎక్కేశారు నాన్న. నన్ను వదలండ్రా. మీరా? నిన్ను చూసినప్పుడే నీ మీద కన్నేశాం. నిన్ను అనుభవించాలని స్కెచ్ చేశాం. వీడి హెల్ప్తో ఈ ప్లాన్ అంతా సెట్ చేశాం. అరే, డైలాగులతో టైం వేస్ట్ ఎందుకు గానీ ముందు పని కానీరా. బావా, ఏయ్, వదలండ్రా. అరే, ఈ టైంలో పోనేంట్రా? రేయ్, మా అమ్మరా. రేయ్, అరే, నోరు మీ మూయండి. నోరు ముయ్యండ్రా. రూమ్ లో చదువుకుంటున్నా అమ్మా. వెంటనే బయలుదేరి వెన్నెల హాస్పిటల్కి రారా. ఏమైందమ్మా? ట్యూషన్కి వెళ్తుంటే చెల్లిని ఎవరో రౌడీ వెదలు అల్లరి చేశారా. ఆ? ఇప్పుడే వస్తున్నానమ్మా. ఏమైందిరా రై, ఏమైందిరా? మా చెల్లెలు ఎవరో రౌడీ వెధవలు అల్లరి చేస్తారంట్రా. లారీ కింద పడిందంట. ఈ అమ్మాయి కూడా మన చెల్లెలు లాంటిదే కదరా.
నమ్మిన దానికి ఎంత మోసం చేశారా? మా బావ మిమ్మల్ని ఎంత నమ్మాడు. నమ్మిన వాళ్ళని మోసం చేస్తే ఇంతేరా కుక్కల్లారా. ఛీ, మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదు. నమ్మాడా? ఇదంతా చేసింది మీ బావే. అబద్ధం, నేను నమ్మను. నిజం. డబ్బు కోసం మీ బావే నిన్ను మాకప్పచెప్పాడు. ఈ టైంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మేము తప్పు చేశాం, మమ్మల్ని క్షమించు. రేయ్, రండ్రా. పదండ్రా. అంజలి, 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 నీకేం కాలేదుగా? అంజలి, ఏమైంది? నీ గురించి నిజం తెలిసిందిరా. కుక్క. థు. నీ గురించి మొత్తం అందరికీ చెప్పేస్తా. ఏయ్, అంజలి, ఆగు. నేను చెప్పేది విను. ఆగు, ఆగు. నేను చెప్పేది వింటావా? రేపు మర్డర్ కింద చిత్రీకరించాను నాన్న. ల్యాబ్ రిపోర్ట్స్లో అంజలి అత్యాచారానికి గురవ్వలేదని మాకు తెలిసినప్పుడే నీ మీద అనుమానం వచ్చింది. కానీ అలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలనే నీకు నిజం చెప్పలేదు. నిజాన్ని నీ చేతే చెప్పించాలని ఇప్పటి వరకు ఆగాను. తాగుడికి జోదానికి అలవాటు పడితే మీరు కోల్పోయేది విచక్షణే కాదు, బంగారం లాంటి భవిష్యత్తును కూడా. పిల్లలే కాదు, పెద్దలు కూడా చెడు వ్యసనాలకి దూరంగా ఉండండి. లేదంటే అవి మిమ్మల్ని మీ వాళ్ళ నుంచి దూరం చేస్తాయి. జై